Direct and indirect speech. We are now going to study direct speech and indirect speech. In direct speech, we repeat the words of the speaker, whereas in indirect speech, we, in our words, repeat what the speaker says. డైరెక్ట్ స్పీచ్లో అయితే మాట్లాడే వాళ్ళు ఎలా చెబితే వాళ్ళ మాటలను మనం అలా చెబుతాం. అదే ఇండైరెక్ట్ స్పీచ్లో మాట్లాడే వాళ్ళ మాటలను మన మాటల్లోనే చెబుతాం. దేర్ ఆర్ సమ్ రూల్స్ టు బి ఫాలోడ్ ఇన్ చేంజింగ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. లెట్ us now study them. First one, the words outside the quotations, ఇన్వర్టెడ్ కామర్స్, మనం వాటిని రిపోర్టింగ్ పార్ట్ అని అంటాం. The words inside the quotations are the reported part. The verb in the reporting part is called the reporting verb, and the verbs in the reported part are called reported verbs. మీకు అందరికీ తెలిసిందే, కొటేషన్స్లో ఉండే పార్ట్ని రిపోర్టెడ్ పార్ట్ అని అంటాం. If the verb in the reporting part is in present tense or in future tense, the tenses of the verbs in the reported part need not be changed. అంటే రిపోర్టింగ్ పార్ట్లోనే వర్బ్ ప్రజెంట్ టెన్స్ కానీ ఫ్యూచర్ టెన్స్ కానీ ఉంటే రిపోర్టెడ్ భాగంలోని టెన్స్ని మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మై ఫ్రెండ్ సేస్ ఐఎమ్ నాట్ విల్లింగ్ టు కమ్ టు క్లాస్ టుడే. హియర్ ద వర్బ్ ఇన్ ద రిపోర్టింగ్ పార్ట్ ఈజ్ సేస్, అంటే ఇది ప్రజెంట్ టెన్స్. సో ద టెన్స్ ఇన్ ద రిపోర్టెడ్ పార్ట్ నీడ్ నాట్ బి చేంజ్. అంటే ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి రిపోర్టెడ్ భాగంలో వర్బ్ టెన్స్ని మార్చాల్సిన పని లేదు. ది ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ దిస్ ఈజ్ మై ఫ్రెండ్ సేస్ దట్ హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు కమ్ టు ద క్లాస్ టుడే. అబ్జర్వ్ చేశారు కదా. సపోజ్ ద వర్బ్ ఈజ్ ఇన్ ద ఫ్యూచర్ టెన్స్, ఈవెన్ దెన్ ద టెన్సెస్ ఆఫ్ ద రిపోర్టెడ్ వర్బ్స్ నీడ్ నాట్ బి చేంజ్డ్. వర్బ్ కానీ ఫ్యూచర్ టెన్స్లో ఉంటే అయినా సరే మనం దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. రిపోర్టెడ్ భాగంలో ఉండే పార్ట్ని మార్చాల్సిన అవసరం లేదు. మరొక ఎగ్జాంపుల్ చూడండి. డైరెక్ట్ స్పీచ్. హీ విల్ సే యూ హ్యావ్ స్పోకెన్ ఫాల్స్లీ. హియర్ యూ అబ్జర్వ్ దట్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ద ఫ్యూచర్ టెన్స్. సో ద టెన్సెస్ ఆఫ్ ద వర్బ్ విత్ ఇన్ ద కొటేషన్ నీడ్ నాట్ బి చేంజ్డ్. ఇక్కడ మనం చూస్తే విల్ సే అన్నది ఫ్యూచర్ టెన్స్ కదా, అందువల్ల రిపోర్టెడ్ పార్ట్కి వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే వచ్చేస్తుంది. యూ హ్యావ్ స్పోకెన్ ఫాల్స్లీ. ఇప్పుడు చూద్దాం ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా ఉంటుందో. హీ విల్ సే దట్ యూ హ్యావ్ స్పోకెన్ ఫాల్స్లీ, అంతే, ఇక్కడ ఏమి చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. డైరెక్ట్ స్పీచ్. హీ విల్ టెల్ దెమ్ ది బాయ్ వాజ్ లేజీ. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో హీ విల్ టెల్ దెమ్ దట్ ది బాయ్ వాజ్ లేజీ. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గానే అలానే వచ్చింది. మనం ఇందాక చెప్పినట్టుగా ప్రజెంట్ టెన్స్ కానీ ఫ్యూచర్ టెన్స్ కానీ వర్బ్ ఉంటే కొటేషన్స్లో ఉన్న వర్బ్ టెన్స్ని మార్చాల్సిన అవసరం లేదు. సో యూ అబ్జర్వ్ హియర్ దట్ ద టెన్సెస్ ఆఫ్ ద రిపోర్టింగ్ వర్బ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వైల్ చేంజింగ్ ఏ ప్యాసేజ్ ఫ్రమ్ ద రిపోర్టింగ్ పార్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ ద రిపోర్టెడ్ పార్ట్, దట్ ఈస్ ద పార్ట్ విత్ ఇన్ ద కొటేషన్స్, ఎక్స్ప్రెసెస్ ఏ యూనివర్సల్ ట్రూత్. యూనివర్సల్ ట్రూత్ అంటే మీకు అందరికీ తెలిసిందే, అందరూ మనం దాన్ని నమ్మేది. ఏ స్టేట్మెంట్ విచ్ ఈస్ ట్రూ at all times and all places, a fact of science or a generalization, a statement that can be applied in all cases based on 3 or more facts. The reported part must be in the present tense. అంటే ఇక్కడ మనం చూడాల్సింది రిపోర్టెడ్ పార్ట్ మనం ఎప్పుడూ సత్యాలను కానీ లేదంటే సైన్స్లోని శాస్త్రీయ సత్యాన్ని కానీ అన్నింటికి వర్తించేది కానీ అలాంటివి తెలిపేటప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలి ఎప్పుడు కూడా. ఎగ్జాంపుల్ చూద్దాం. గెలీలియో డిస్కవర్డ్ దట్ ద ఎర్త్ గోస్ రౌండ్ ద సన్. ఎర్త్ గోస్ రౌండ్ ద సన్ అనేది ఇది యూనివర్సల్ ట్రూత్. సో అది గెలీలియో డిస్కవర్ చేశాడు అన్నదాన్ని కూడా
ఆ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నది ఎప్పటికీ చేంజ్ అనేది అవ్వదు. హియర్ ద ఎర్త్ గోస్ రౌండ్ ద సన్, ఇట్ ఈస్ ఏ ట్రూత్ అప్లికబుల్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ ఆల్ ప్లేసెస్. సో ద రిపోర్టెడ్ పార్ట్ మస్ట్ బీ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్ ఓన్లీ. గెలీలియో అన్నది ఈ విషయాన్ని కనిపెట్టాడు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని, భూమి సూర్యుడి చుట్టూ తిరగడం విశ్వసత్యం. అందుకని ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా ఇది ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది. దీనికి ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చి గెలీలియో డిస్కవర్డ్ దట్ ది ఎర్త్ గోస్ రౌండ్ ద సన్, అంతే. ఇదైతే మార్పు ఉండదు. ది సేమ్ అప్లైస్ టు ఫ్యాక్ట్స్ ఆఫ్ సైన్స్ టు, శాస్త్రీయ సత్యాలు కూడా ఇది వర్తిస్తుంది. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ గమనిస్తే, న్యూటన్ డిస్కవర్డ్ ది వైట్ రే కంటైన్స్ 7 కలర్స్. ఇప్పుడు దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా చెప్పాలో చూద్దాం. న్యూటన్ డిస్కవర్డ్ దట్ ది వైట్ రే కంటైన్స్ 7 కలర్స్. వైట్ రేలో ఎప్పుడు 7 కలర్సే ఉంటాయి, 8 కానీ 6 కానీ ఉండవు కదా. అది యూనివర్సల్ ట్రూత్. సో అది ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది. ఇదే మనం జనరలైజేషన్లో కూడా అప్లికబుల్ అవుతుంది. అవర్ టీచర్ ఆల్వేస్ యూజ్ ఇట్ టు సే ది హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ ఆల్వేస్ సక్సీడ్స్. ఎప్పుడు కష్టపడే స్టూడెంట్ ఎప్పుడు విజయం సాధిస్తాడు. ఇది ఎప్పుడు రిపోర్టింగ్ పార్ట్లోనే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. రిపోర్టింగ్ స్పీచ్లో చూడండి, అవర్ టీచర్ ఆల్వేస్ యూజ్ ఇట్ టు సే ది హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ ఆల్వేస్ సక్సీడ్స్, అంతే. సో వీ హ్యావ్ టు రిమెంబర్ ద ఫ్యాక్ట్స్ that when the reporting verb is in the present tense or in the future tense, the tenses of the reported verbs need not be changed. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నప్పుడు కానీ రిపోర్టెడ్ వర్బ్స్ అన్నవి ఎప్పటికీ చేంజ్ అవ్వవు. వెన్ ద రిపోర్టెడ్ పార్ట్ స్టేట్స్ ఎ యూనివర్సల్ ట్రూత్, ఎ ఫ్యాక్ట్ ఆఫ్ సైన్స్ ఆర్ ఎ జనరలైజేషన్, ది టెన్సెస్ ఆఫ్ ద రిపోర్టెడ్ వర్బ్ నీడ్ నాట్ బి చేంజ్. ఇప్పుడు ఆఖరిగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజెస్ అన్నవి ఎలా ఉంటాయో గమనిద్దాం. ప్రజెంట్ టెన్స్ అయితే రైట్ అంటాం. అదే పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి ఇండైరెక్ట్ స్పీచ్లో రోట్ అని వస్తుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎగ్జాంపుల్ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్, ఈ మూడిట్లతో రైటింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి ఇంగ్ ఫామ్ వస్తుంది, రైటింగ్. ఇందులో పాస్ట్ కంటిన్యూస్కి వచ్చేసరికి ఇండైరెక్ట్ స్పీచ్ అన్నది పాస్ట్ టెన్స్ అవుతుంది, పాస్ట్ కంటిన్యూస్. ఇక్కడ వజ్ కానీ వర్ కానీ రైటింగ్ అవుతుంది. మూడవది వచ్చి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇందులో ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేసరికి హ్యావ్ అనేది స్టార్ట్ అవుతుంది. హ్యావ్ రిటన్ ఆర్ హ్యాజ్ రిటన్. దీనికి ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేసరికి పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది, అది హ్యాడ్ రిటన్గా మారుతుంది. నాలుగవది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. హ్యావ్ బీన్ రైటింగ్ ఆర్ హ్యాస్ బీన్ రైటింగ్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో మనం చెప్పేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. ఎలాగంటే హ్యాడ్ బీన్ రైటింగ్, ఈ విధంగా చెప్పాలి. సింపుల్ పాస్ట్కి వచ్చేసరికి రోట్ అని అంటాం. దానికి ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. సింపుల్ పాస్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో కన్వర్ట్ అవుతుంది, అది హ్యాడ్ రిటన్ అవుతుంది. అలాగే పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్. ఇందులో ఎగ్జాంపుల్ వజ్ కానీ వర్ కానీ రైటింగ్ అవుతుంది, పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి ఇంగ్ ఫామ్ వస్తుంది. ఇది ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేసరికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటే హ్యాడ్ బీన్ రైటింగ్ అవుతుంది. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్లోకి వచ్చేసరికి హ్యాడ్ రిటన్, పర్ఫెక్ట్ కాబట్టి థర్డ్ ఫామ్ హ్యాడ్ రిటన్ అవుతుంది. అలాగే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది, హ్యాడ్ రిటన్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కానీ అలాగే ఉంటుంది. ఎనిమిదోది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటే హ్యాడ్ బీన్ రైటింగ్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అలాగే ఉంటుంది, హ్యాడ్ బీన్ రైటింగ్గానే మనం చెప్పాలి. ఇవి కాకుండా మరికొన్ని విషయాలు ఏంటంటే ఏవి చేంజ్ అవుతాయి. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు నవ్వు అనేది దెన్గా మారుతుంది. అలాగే టుడే అనేది దట్ డే అనేగా మారుతుంది. టుమారో అనేది ది నెక్స్ట్ డే అని మనం మార్చి చెప్పాలి. ఎస్టర్డే అనేది ది డే బిఫోర్ అని అనాలి. హియర్, దేర్, ఎగో, బిఫోర్, లాస్ట్ నైట్, ది నైట్ బిఫోర్, దస్ అనేది సోగా మారుతుంది. అనదర్ థింగ్ దట్ వీ హ్యావ్ టు నోటీస్ ఈజ్
Questions in the direct speech are changed into statements in the indirect speech. This is very important point you have to note. When a question is changed into the indirect speech, it begins with if or whether. చూసారు కదా, ఈరోజు లెసన్లో ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచెస్ గురించి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ దీని కంటిన్యూషన్ పార్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.